కోటగోడ అవలీలగ ప్రాకెను, కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదములు ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభన శోధనగా హరీషుడు గాంచెను. సువర్ణమయ సౌధరాజముల ధగధగ మెరిసే ఉన్నత గృహముల కళకళలాడే నవ్వుల జల్లులు మంగళకరమో నృత్య గీతములు అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయ పలుకు గానమాధురులు వెన్నెలలో లంకాపురి శోభన శోధనగా హరీషుడు గాంచెను. సుందరమైన హేమ మందిరము రత్నఖచితమో సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్న కాంతి సంకీర్ణము నృత్య మృదంగ గంభీర నాదికము వీణాగాన వినోద సంకులము లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీషుడు గాంచెను. అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధ ధూపములు స్వర్ణ ఛత్రములు వింజామరలు కస్తూరి పొడుగు జవ్వాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు లంకేశ్వరుని దివ్య భవనమది శోధనగా హరీషుడు గాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయక పలికిన సీతారామ కథ నీ పలికిన సీతారామ కథ. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వ సంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది బ్రహ్మవరమున కుబేరుడందినది రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకకు కొని తెచ్చినది పుష్పకమను మహావిమానమది మారుతిగాచెను అచ్చెరు ఉంది. నేలను తాకక నిలిచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున తలచిన రీతి పోగలది దివి నుండి భూమికి దిగిన స్వర్గమది సూర్య చంద్రులను ధిక్కరించునది పుష్పకమను మహావిమానమది మారుతిగాచెను అచ్చెరు ఉంది. లంకాధీసుని ప్రేమ మందిరము రత్నఖచితమో హేమ మందిరము చందనాది సుగంధ బంధురము పానభక్ష్య పదార్థ సమృద్ధము ఆయా పరిమళ రూపానిలము అనిలాత్మజుచే ఆఘ్రాణితము పుష్పకమందు రావణ మందిరం మది మారుతిగాచెను అచ్చెరు ఉంది. మత్తున శయనించు సుధతుల మోములు పద్మములను కొని మూగు భ్రమరములు
లంకకు చేర్చెను పితృదైత్య గంధర్వ కన్యలు ఎందరెందరో రాజర్షి కన్యలు సీత దత్త వరందరు కన్యలే రావణ మెచ్చి వరించిన వారలే పుష్పకమందు రావణ మందిరమ్మది మారుతిగాచెను అచ్చరు ఉంది శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నీ పలికెద సీతారామ కథ. జై శ్రీరామ్.